ఏమైంది? ఏమైతుంది నీకు? చలి పెడుతుందా? లేవు లేవు హాస్పిటల్ పోసేద్దాం. లేచి బ్రష్ చేసుకో, కాలుతుంది మమ్మీ. మా ఫ్రెండ్స్ అందరికీ సండే శుభాకాంక్షలు. ఇక మా జానే ఒక్కటి బాకీ ఉంది అనుకున్నాము. ఇక రాత్రి నుంచి మా జానే ఇక జ్వరం పట్టింది, ఇక ములుగుతుంది. ఇక నడు రవిగా అన్న బ్రష్ చేసుకొని ముఖం కడుకుంటే టిఫిన్ తీసుకొస్తా, సూది ఇప్పించుకొని వస్తా. లేవు లేవు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వేను గాయత్రి అంటుంది ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అని. ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇప్పుడు నిన్నమని అక్కడ అన్నావు కదా అక్కడికి జ్వరం వస్తే. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరికీ హ్యాపీ సండే. సో మా జానవికి మాత్రం బ్యాడ్ సండే. చూడండి ఎంత హుషారు ఉండే మా జానవి. రాత్రి జ్వరం వచ్చింది. సో ఇక లాస్ట్ మా ఇంట్లో అందరినీ ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. లాస్ట్ మా జానవే. ఇక మా జానవికి తగ్గిందంటే మొత్తం జ్వరం అందరినీ ఒక రౌండ్ వేసిపోయింది. ఇక మమ్మల్ని ఒక ఆట ఆడుకొని వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక పోయి మా జానకి ఒక సూది, 2 ఇంజక్షన్లు, 3 సిరెంజ్లు సూది వేయించుకుంటావా? మరి జ్వరం తక్కువ అయింది కదా, మనం ట్యాబ్లెట్ వేసుకుంటావా? సిరప్ వేసుకుంటావు? మరి సిరప్ వేసుకోవా? సిరప్ ఎట్లయినా ఇస్తాడు. నువ్వు అక్కకి మనం ఏడిపోయారే. ఓ సిరప్ దానికి ఏడుస్తున్నావా, భయపడుతున్నావా అని. ఇప్పుడు నువ్వు సిరప్ వద్దంటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్కి అయితే వేసి వచ్చినాం. సో డాక్టర్ ఇంకా రాలేడు. సో రైడర్ మలేష్ ఛానల్లో హాస్టల్ వీడియో పార్ట్ 9 అయితే అప్లోడ్ చేసిన, చూడండి. మా సంతుగాడు అన్న కుక్కు చికెన్ బిర్యానీ చేసిండు వీడియోలా. హాయ్ బ్రా. హాయ్ చెప్పు, వీడియో చూడమని. ఫ్రెండ్స్ బిర్యానీ ఎట్లుందో చెప్పురా, మంచిగా మాట్లాడరా. బిర్యానీ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి వీడియో అయితే అప్లోడ్ చేసిన, రైడర్ మలేష్న. ఈరోజు సండే 2 వీడియోలు ప్లాన్ చేసిన. పిల్లలందరికీ చెప్పిన 2 వీడియోలు తీద్దామని. మంచి స్టోరీ అనుకున్నా. ఇక మా జానకి జ్వరం వచ్చింది. ఇక మా జానవే మెయిన్ క్యాండిడేట్ కాబట్టి వీడియోలు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మా జానవి లేకుండా వీడియోలు తీయలేం, ఏం చేయలేము. ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసుకున్నాం. ఈ సండే కదా, అందరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఏం కూర సంత? ఏం కూరరా? ఫిష్. ఇక లాస్ట్ మా ఇంట్లో లాస్ట్ క్యాండిడేట్ జానవి. నిన్న బాగుండే కదా జానవి. ఏది మీ నాయన దాన్ని ఏమంటారు, యూట్యూబ్లో మారి మోగిపోతున్నాడు. నువ్వు ఇట్లా చేస్తావమ్మా, ఇట్లా చేస్తావు. బేబీ 1, 2, 3 అయిపోయి తిన్నాక. 1, 2 తినేసి 3 అయిపోయి. మధ్యాహ్నం ఇది వద్దు, మధ్యాహ్నం ఈ 2 అయిపోయి. రాత్రికి మళ్ళీ 3 అయిపోయి. మరి ఇది నైట్లో ఒకవేళ మీకు రాత్రి 10 తర్వాత కూడా జ్వరం తగ్గలేదు, హాఫ్ టాబ్లెట్ నైట్. సరే తిన్నాక వేసుకోమ్మా. ఈరోజు ఎదురుగుట ప్రాంతంలో మరి ఉన్నటువంటి రింగ్ బస్సు అంటే చిన్న ఉన్నప్పటి చూడంగా చూస్తూ ఉన్న బస్సు ఇది. గతంలో మరి ఒక 35 ఏళ్ల క్రితం ఇక్కడ రోడ్డు కూడా లేకుండే. రోడ్ వేసేటప్పుడు అందరూ కూడా పెద్దలు కష్టపడి రోడ్ వేయడం జరిగింది. ఈ యొక్క బస్సుకు రూపురేఖ తేవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అయితే ఎలక్షన్ పెట్టుకోకుండా ఒకటే కమిటీ ఎన్నుకొని మరి గతంలో మరి ఉన్నటువంటి ప్రెసిడెంట్ మరి వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత కూడా కమిటీ జనరల్ సెక్రటరీ పాపులు కూడా ఉండి మరి అదేవిధంగా మా యాదగిరి గారు
మల్లన్న గారికి ఉన్న పెద్దలందరూ వెంకటేష్ గారు అందరూ కూడా ఉండి మరి ఒక బస్తీని మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు మరి ఎలక్షన్ పోకుండా మరి ఏకగ్రీవంగా ఇక్కడ రింగ్ బస్సులో మరి ప్రెసిడెంట్ మరి పాపుల్గా ఎన్నుకొని మరి జనరల్ సెక్రటరీ మరి మల్లారెడ్డిని ఎన్నుకొని మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ కూడా మరి యూపీబీఆర్ వాళ్ళని కూడా మరి మహిళా కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మరి మహిళా కమిటీ ప్రెసిడెంట్ కూడా మంజుల గారిని మరి జనరల్ సెక్రటరీ శోభ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా గుడి అధ్యక్షుడు మన యాదగిరి గారు మరి వైస్ ప్రెసిడెంట్ మన మురళి గారిని ఎన్నుకుంటామని చెప్తా ఉన్నారు. వారికి మరి వారి మిత్ర బృందం అందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి కాబట్టి ఆ కొత్త వారికి మరి ఇక్కడ ఏ కమిటీ ఉంది, ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది రింగ్ బస్ అంటే. మరి దాన్ని తెలిసే విధంగా మరి ఒక కమిటీ తరఫున మంచి ఒక కార్యక్రమాన్ని పెట్టి మన ఎమ్మెల్యే గారిని మనం అవసరమైతే ఎమ్మెల్సీ గారిని ఇక్కడ స్థానికంగా మనకు కావాల్సినటువంటి వాళ్ళని పిలిచి ఈ కంపెనీ మరి ఒక రోజు గ్రాండ్గా మరి ఒక ప్రమాణ స్వీకారం చేసేటట్టు ముందు తీసుకెళ్దాం. మరి ఇంతేమంది కాకుండా మరి గల్లీలో ఉన్నటువంటి సండే కానీ ఏ రోజు అయితే హాలిడే ఉంటుందో ఆ రోజు మరి అందరికీ ఇల్లు తిరిగి చెప్పి అందరిని కూడా పిలిచి పెద్ద ఎత్తున అవసరమైతే భోజనాలు పెట్టిస్తాను. నేను అందరినీ పిలిచి రింగ్ బస్సులో ఒక కమిటీ ఏర్పడేది. ఈ కమిటీలో మరి వీళ్ళు పెద్ద మనుషులను తెలిసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మతాలందరికీ యువకులు పెద్దలందరూ కూడా పేరు పేరున ఇక అందరి పేర్లు తెలిసినలే కాబట్టి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నిక చేయడం ఇది సంతోషకరం ఉంది. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకు ఈ ఎన్నిక జరపడం ఎంతో గణనీయం. అలాగే ఈ ఎన్నికకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కార్పొరేటర్ జగన్ గారికి, మిత్ర బృందం మరియు అట్లాగే మన కమిటీ సభ్యులకు అందరికీ మరియు ఇక్కడ వచ్చినటువంటి మహిళా మాతలకు బస్తీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో నా మీద పెట్టినటువంటి బాధ్యతలను పక్కాగా పనిచేసి చూపిస్తానని మీకు అందరికీ వాదన చేస్తూ నేను చెప్పు. అట్లాగే ఈరోజు ఒక 7 సంవత్సరాల క్రితము మనము హనుమాన్ల గుడి స్టార్ట్ చేసినాం. అది అంతో ఇంతో ఒక 60% అయిపోయింది. ఇంకొక 40% ఉంది. అట్లాగే కార్పొరేటర్ గారు మనకు విగ్రహాలు కూడా ఇప్పించి 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ విగ్రహాలు అక్కడ మన కింద హనుమాన్ల గుడిలో ఉన్నాయి. ఆ విగ్రహ ప్రతిష్ట ఈ మన కార్తీక పౌర్ణంలో కంపల్సరీగా దాన్ని ప్రతిష్ట చేస్తామని మనం చేస్తూ బస్తీ నూతన కమిటీ ఎన్నిక మన కార్పొరేటర్ జగన్ గారికి నాకేం పోస్ట్ లేకుండే, అయినా కూడా నేను ప్రతి ఒక్క తిరిగిన సరే ఇప్పుడు ఒక బాధ్యత తీసుకోవాలని తీసుకున్నాం. కాబట్టి నేను రింగ్ బస్తీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా 100% సహకరిస్తానని కోరుతున్నాను. మన నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న దానికి ముఖ్య అతిథిగా వచ్చిన జగనన్నకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ముందుగా ఇక్కడ ఎలక్షన్ వద్దు, మనం శాంతియుతంగా కూర్చుందాము. కొంతమందికి మా మీద కోపం ఉండొచ్చు, కానీ అది తీసేయండి. ఎందుకంటే ఎలక్షన్ పెడితే అన్న చెప్పినట్టు కొన్ని గ్రూపులు తయారైపోతాయి. చిల్లర గంజాయి అంటున్నాం, ఆ గంజాయి పొలాలలో ఎట్లుంటారో తెలియదు. కాబట్టి మనం ఇది ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అందరం కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాం. మనం 30 సంవత్సరాల నుంచి ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన అధ్యక్షునికి ఒకటే చెప్తున్నా, అందరిని కలిపి తీసుకొని పోయి ఏ సమస్య ఉన్నా అన్న దగ్గర పని తీసుకుందాం. ఇక్కడ గుడికాడ కొన్ని పనులు ఉన్నాయి, మన కమిటీలు ఆగిపోయింది, చాలాసార్లు కమిటీలు ఆగిపోయింది. ఆ కమిటీల పని ఇప్పుడు సెక్రటరీ ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆయన తిరుగుతానికి రెడీ అవుతున్నాడు కాబట్టి ఆయన పెట్టినాము. అందరం సహకరించి అందరిని తీసుకొని మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాం. బస్ శోభా కదా కుమారెడ్డి చూడు సుబ్బు ఇటు చూడు ఇటు చూడండి.